మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు. అతీత శక్తులు ఉన్నాయంటూ అభూత కల్పన సృష్టించి కొందరు కేటుగాళ్లు అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. రైస్ పుల్లింగ్ చేస్తే అతీతమైన శక్తి మీ సొంతమవుతుందని ఒకరు, పురాతన వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులవుతారని మరొకరు. ఇలా సినిమాల్లో చూపిన సీన్లని కొందరు కేటుగాళ్లు రియల్ లైఫ్లో అమాయకులపై ప్రయోగిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులు సొంతం చేసుకోవాలన్న అత్యాశకు పోయే అమాయకులు చివరకు ఆ కేటుగాళ్ల చేతిలో బలైపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్న కొందరు జనాల్లో మాత్రం మార్పు రావటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే జనగామలో చోటు చేసుకుంది. అలీబాబా అద్భుత దీపం వంటి కథల్ని పుస్తకాల్లో చదివాం, సినిమాల్లో మాత్రమే చూసాం. కానీ నిజ జీవితంలో అమాయకుల్ని మోసం చేసేందుకు మంత్రపు పెట్టెకు అద్భుత శక్తులున్నాయని నమ్మించి మోసం చేయటానికి ఓ గ్యాంగ్ సిద్ధమైంది. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న నలుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. అమాయకుల్ని మోసం చేసేందుకు పథకం రూపొందించారు. పిడుగులు పడినప్పుడు వచ్చే మెటల్తో తయారు చేసిన పెట్టె తమ వద్ద ఉందని, ఆ పెట్టెకు దివ్య శక్తులున్నాయని, అది ఎవరి దగ్గర ఉంటుందో వారికి అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరులవుతారని మభ్యపెట్టేందుకు యత్నించారు. ఆ మంత్రపు పెట్టెని వరంగల్కి చెందిన ఓ వ్యక్తికి 50 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆటోలో వరంగల్ బయలుదేరింది ఆ ముఠా. ఇక్కడి వరకు ఆ ముఠా ఆటలు బాగానే సాగాయి. తాము అనుకున్న ప్లాన్ పక్కాగా అమలు చేసుకుంటూ వచ్చారు. మరో 50 కిలోమీటర్లు వెళ్తే 50 కోట్లు దక్కుతాయన్న ఆశలో ఉన్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. జనగామ మండలం పెంబర్తి వై జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. వారిని చూసిన ఆ ముఠా ఆటోని వెనక్కి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆటోల్లో ఉన్న వ్యక్తుల ప్రవర్తనపై అనుమానాలు రావడంతో స్టేషన్కి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా అసలు విషయం కక్కారు. ఏసీపీ దామోదర్ రెడ్డి ముఠా మోసాల్ని వివరించారు. ఓ పెట్టె కింది భాగంలో బ్యాటరీ వంటిది అమర్చి దానిపై అయస్కాంతం పెట్టగానే వైబ్రేషన్ వచ్చేలా, ఇనుప వస్తువుతో రాయగానే నిప్పు రవ్వల మాదిరిగా స్పార్క్స్ వచ్చేలా చేశారు. వీటిని తయారు చేసి పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడినట్టు నిందితుల విచారణలో అంగీకరించారని ఏసీపీ తెలిపారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించామన్నారు. ఇలాంటి మోసాలు చేసే కేటుగాళ్ల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టె పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె, ఆ పెట్టెకి కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి. ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయమాటలతోటి నమ్మించి మోసం చేసి దాన్ని నమ్మిన వాళ్ళకు అంటగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని